గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, అంటే మనందరం ఎప్పుడు అనుకుంటానే ఉన్నాం, చాలా మంది కూడా అంటానే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లకి ఇన్ని హామీలు ఇస్తున్నాడు, మరి జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడన్న చంద్రబాబు నాయుడు ఆ హామీలు ఎలా ఇస్తాడని చెప్పి మన మేధావి జర్నలిస్ట్ సాయి కూడా ప్రశ్నించాడు. అప్పుడు మనం కూడా అందరం అనుకుంటానే ఉన్నాం, ఏంటి ఈయన ఇన్ని హామీలు ఇచ్చేస్తున్నాడు, రాష్ట్రం అప్పుల పాలు అవుతుంది కదా, ఇవన్నీ నిజంగా పాసిబిలిటీనేనా అని. కానీ ఈరోజు చంద్రబాబు గారు చూస్తే ప్రెస్ మీట్, ఆయన కూడా నర్మగర్భంగా ఒప్పుకున్నట్టే ఉన్నారు కదా సార్. మనకి ఇప్పుడిప్పుడే రాష్ట్రం చాలా అప్పుల పాలైపోయింది, రాష్ట్రం చాలా దారుణంగా ఉంది, నేను ఇచ్చిన హామీలన్నీ అమలు చేయలేని పరిస్థితి, నాకు టైం కావాలి అన్నట్టు ఆయన ఓపెన్గానే జనాలు రిక్వెస్ట్ చేస్తున్నట్టున్నారు. సో ఇది ప్రతిపక్షాలకి డెఫినెట్గా ఒక అస్త్రం అవుతుంది. సో అవును. దీన్ని ఎలా చూస్తారు సార్? అంటే మరి ఇన్ని హామీలు ఇచ్చి, ఇంత అనుభవం ఉన్న నాయకుడు హామీలు ఇచ్చే ముందు రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉందనేది నీకు ఆ ముందు తెలియదా? ముందు తెలియకుండానే హామీలు ఇచ్చేవా? ఈ రోజు ఎలాగోలా ప్రజలను నమ్మబెట్టి అధికారంలోకి వచ్చావు కాబట్టి ఈ రోజు హామీలు నేను ఇప్పుడే ఇవ్వలేను, కొన్నాళ్ళు ఆగిస్తానని చెప్పి చెప్పుకుంటున్నావా? ఎలా సార్, దీన్ని ఎలా చూడాలి? ఆ ఇచ్చిన హామీ అమలు పరచడానికి ఫలానా తేదీ అని ఎవడన్నా నిర్ణయించాడా? ఉమ్. అదే కదా. పాలనలో ఈరోజు పాలనలో ఆ, ఆ అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అందరూ అనేది అదే కదా, చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎలక్షన్లకు 5 నెలల ముందు అమలు పరుస్తాడని. జగన్మోహన్ రెడ్డి అయితే మరి మద్యపాన నిషేధం అమలే పరచలేదు. ఆ, ఆ ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తారని ఒక్క పిల్లాడికి అమ్మఒడి ఇచ్చి మిగతా పిల్లలకి ఎగ్గొట్టాడు కదా. ఉహు, అది అమలు పరచినట్టే లెక్క. నేను సగం అమలు పరిచింది సగం అమలు పరిచినట్టు కాదు. మా అందరూ పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి మనకి. గ్లాసులో సగం ఎంటీగా ఉందని చెప్పబాకండి. ఆ, సగం నిండుగా ఉందని చెప్పండి అని. నిండుగా ఉంది అని చెప్పుకొని ఎడదాకా వచ్చింది. అన్ని మూసిపెట్టి దాచిపెట్టుకొని లోపలంతా కుళ్ళిపోతే ఏమైపోయిద్దండి? పైన తొక్క ఒకటే మిగులుద్ది. ఆ తొక్క ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదే మిగిలింది. కనీసం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నాకు ఇబ్బందిగా ఉంది అనే విషయాన్నన్నా చెప్పగలుగుతున్నారు. లేదు, ఇప్పుడు ఆయనకి చెప్పాల్సిన అవసరం ఏంటి చెప్పండి? జగన్మోహన్ రెడ్డికి పుట్టిన అప్పులు ఈ రోజున చంద్రబాబు నాయుడు కూడా పుట్టుతాయి. ఎందుకంటే నరేంద్ర మోడీ అప్పులు ఇవ్వటానికి ఎప్పుడు రెడీగానే ఉంటాడు. మీరు ఏ రకంగానైనా అడగండి. ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి బాండ్లు వేలం అని కూర్చోండి. మీకు వాళ్ళు గట్టిగా సహకరిస్తారు. జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన సహకారం ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఇవ్వలేదా? అలాగనే ఆయన కూడా ఇప్పుడు మరొక 5 సంవత్సరాలు ఇంకో 10 లక్షల కోట్లు అప్పు చేస్తే ఇవన్నీ ఒక పెద్ద లెక్కన చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు ఆ, ఈ హామీలు అమలు చేయడానికి సంవత్సరానికి 50,000 కోట్లు కావాలి అని అనుకున్నారు. వీళ్ళు పెంచిస్తాం అని చెప్పిన దానికో, లేకపోతే ఒకటి అర ఎక్స్ట్రా యాడ్ చేసిన దానికో, ఫ్రీ బస్ దానికో, లేదా మహిళలకి 1,500 దానికో, ఇలాంటి దానికో దేనికైతే ఇంకొక 65,000 కోట్ల నుంచి 75,000 కోట్ల మధ్యలో అవుద్ది అని అనుకోవచ్చు. సంవత్సరానికి 75,000 కోట్లు. 5 సంవత్సరాల మీద 10 లక్షల కోట్లు అప్పు చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి చూపించాడు. ఇప్పుడు అదే 10 లక్షల కోట్లు అప్పు చేస్తే సంవత్సరానికి 2 లక్షల కోట్లు అంటే ఇవి ఇవ్వటం పెద్ద లెక్కలో మ్యాటరా అండి చంద్రబాబు నాయుడుకి? ఆయన దిగిపోయే నాటికి ఏది రేపు మళ్ళీ ఎలక్షన్ వచ్చే నాటికి అన్నానంటే మళ్ళీ నా మీద ఏ రేంజ్ లో పడతారో చూడండి. ఉహు, దిగిపోతాడు అంటున్నాడంటే గెలుపోటములు దైవాధీనం. ప్రజల చేతుల్లో ఉంటాయి. ఓట్లేసి వాళ్ళ చేతుల్లో ఉంటాయి. ఆ రోజు ఉన్న పరిస్థితుల చేతుల్లో ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలిచాడో ఆ గెలిపించింది కూడా ఇప్పుడు ఈ తిట్టే జనమే. ఆ రోజు తెలుసుకోకుండా గెలిపించింది కూడా ఈ తిట్టే జనమేనండి. అవును. అందుకే బుద్ధి వచ్చిందని చంపలేసుకున్నాం అని అంటారు. మనల్ని మాత్రం అమ్మ బూతులు తిడతారు. సరే, ఇక ఆ విషయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డికి పుట్టిన అప్పు మరి చంద్రబాబు నాయుడుకి పుట్టదా? రేపు మళ్ళీ ఎలక్షన్ వచ్చే నాటికి 20 లక్షల కోట్లు 25 లక్షల కోట్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెత్తి మీద అప్పు ఉంటది. ఇప్పుడు చేద్దాం అనుకుంటుంది ఏమిటి? అభివృద్ధి చేసి ఇన్కమ్ ని ఇక్కడే జనరేట్ చేసి దాన్ని మనం తిరిగి వాడుకోవటానికి వీలుగా ఏర్పాటు చేసుకుందాం అనే ఒక ఉద్దేశంలో ఇప్పుడు ప్రతి దానికి అప్పుకే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అప్పులే చేస్తున్నారు. ఇంకా ఇక్కడ అభివృద్ధి సాధిస్తున్నాం, ఇదిగో ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయి అని చెప్పుకున్నా గానీ 1 రూపాయి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాలా. ఫర్ ది కైండ్ ఇన్ఫర్మేషన్.
ఇవన్నీ కూడా బీపీసీఎల్ వచ్చి 95,000 కోట్లు ఎప్పటికి ఖర్చు పెడుతుంది, ఆ దానివల్ల ఎన్ని ఉద్యోగాలు ఎప్పటికి వస్తాయి అనేది అందరికీ తెలిసిందే, తెలియందేం కాదు కదా. ఎందుకు ఇంకా గ్రీన్ ఎనర్జీ కావచ్చు, మిగతా కంపెనీలు కావచ్చు, ఏ కంపెనీ అయినా సరే అండి, వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టడానికి కియాకి ఎప్పుడు ఇస్తే ఎప్పుడు స్టార్ట్ అయింది చెప్పండి. ఉమ్, ఆ కారు బయటకు లాంచ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే గోరంట్ల మాధవ్ వెళ్ళి వాళ్ళ ఎండీని బెదిరించాడు. ఉమ్, చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచి దాన్ని కృషి చేసి వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ ఇచ్చి ఆ కంపెనీ అక్కడ స్టార్ట్ అవటానికి చేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఓ సంవత్సరానికో సంవత్సరంన్నరకో వాళ్ళ కారు బయటకు వచ్చింది. కాకపోతే ఆ సంవత్సరంన్నర అవన్నీ ఉద్యోగాలు ఉన్నట్టే కిందే లెక్క కదా. మరి మొదటి 3.5 సంవత్సరాల్లో లేనట్టే కదా లెక్క. పెట్టుబడులు అంటే ఎప్పుడు అలాగనే ఉంటాయి. వాళ్ళు ఒప్పందం చేసుకున్నది ఎప్పటికి మొత్తం ఏడాది తీసుకొచ్చి పెట్టుబడి పెడతారనేది ఎవరు చెప్పలేని అంశం. అంతా మొత్తము పెట్టగలుగుతారనేది కూడా చెప్పలేని అంశం. కాకపోతే ఏంటి, ఇప్పుడు ఒక భరోసా ఉంది. ఒక కంపెనీ వస్తుంది అని అంటే ఫ్యూచర్ లో ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు ఆ, ఒక రోడ్డు కావాలి, దానికి ల్యాండ్ ఎక్వైర్ చేస్తారు. ఆ తర్వాత రోడ్డు వేయటానికి కానీ దాన్ని ఓపెన్ చేయటానికి కానీ ఎన్ని సంవత్సరాల సమయం పడుతుంది చెప్పండి. ఆ ల్యాండ్ ఎక్వైర్ చేసిన వాళ్ళకి డబ్బులు ఎప్పుడు వస్తాయి చెప్పండి. ఇలాగనే ఉంటది పరిస్థితి అంతా. చంద్రబాబు నాయుడు ఈరోజు లిటరల్ గా నిజం చెప్పాడు. దానికి అభినందించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అదే. మరి ఇవన్నీ చూసుకుంది ఆ రోజు హామీలు ఎవడు ఇవ్వమన్నారు నిన్ను అనంటే, హామీలు ఇచ్చాడు కాబట్టే ఈ రోజున చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు. లేదంటే మళ్ళీ ఆ తిరిగి అదే జగన్మోహన్ రెడ్డి ఉండేవాడేమో. అప్పుడు ఎవరికి నష్టం? చంద్రబాబు నాయుడు ఉండటం లాభమా, జగన్మోహన్ రెడ్డి ఉండటం లాభమా? ఆలోచించుకోండి. పథకాలు ఇవ్వలేనోడు ఎందుకు చెప్పాలి అంటే, ఇచ్చి మాట తప్పాడు అని అనుకోండి, దానివల్ల ఎవరికి నష్టం వస్తుంది, ఏమి నష్టం వస్తుంది? అలా కాదు, ప్రభుత్వం మారకుండా అదే జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలో ఉంటే ఇంకెంత నష్టం వస్తుంది? వీటన్నిటిని కూడా బేరీజు వేసుకున్న తర్వాత అమలు పరిచయమైనా పరచనవైనా కానీ ఈ రోజు ప్రజల్ని మభ్యపెట్టి కనీసం పిల్లాడు ఇప్పుడు మారం చేస్తున్నాడండి. ఆహా నేను వెళ్ళి ఆ నిప్పులో చేయి పెడతానని. కాదు కాదు కాదు, నువ్వు ఆగు, నువ్వు పట్టుకుంటే కాలుద్ది అని చెబుతాం, వినడు. వినకపోయినా కూడా వాడిని వారించడానికి మనం అనేక రకాలైన మాయ చేస్తాం. వేరే వాడి మైండ్ డైవర్ట్ చేస్తాం. చేసి ఆ నిప్పుల జోలికి వెళ్లకుండా కాపాడటం మన బాధ్యత. మనం లేనప్పుడు వెళ్ళి పట్టుకుంటే ఎవడేం చేయలేడు. అలా పట్టుకున్నారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి అనే నిప్పుని, చెయ్యి అంతా కాలిపోయింది. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి పట్టుకుంటానికి వెళ్తారేమో అని పిల్లల్ని మభ్యపెట్టి మాయ చేస్తారా, చేయరా? అదే మాయ మరి జగన్మోహన్ రెడ్డి నుంచి తప్పించటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు చేశాడు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు గెలిచిన కాడి నుంచి వాళ్ళు కొట్టే ఊతర. జగన్మోహన్ రెడ్డి ఎక్కడో పెట్టేశారు, 30 సంవత్సరాలు తిరిగి రాడు, ప్రజలు మమ్మల్ని ఎందుకు ఆదరించారంటే చెబుతున్నారు చూడండి. ఆయన మీద ద్వేషంతో మిమ్మల్ని ఆదరించారు తప్ప, ఆయన అంటే భయంతో మిమ్మల్ని ఆదరించారు తప్ప, మీరు మహా గొప్పోళ్ళు అనేం కాదు. అలాగని చంద్రబాబు నాయుడు గొప్పోడు కాదని కాదు ఉద్దేశం ఇక్కడ. అది కాకపోతే మిగిలింది ఈ పార్టీయే. వీళ్ళన్నా మంచి చేస్తారు, చంద్రబాబు నాయుడు గురించి మంచి చేస్తాడనే విషయం తెలుసు ప్రజలకు కాబట్టి. ఇంకా మళ్ళీ సంక్షేమ పథకాల దగ్గరికి వస్తే, ఈ సంక్షేమ పథకాలు ఎన్ని అమలు అవుతున్నాయి, ఏ రకంగా అమలు అవుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ రకంగా అమలు చేశారు, దాన్ని కట్ ఆఫ్ పాయింట్లు పెట్టడానికి ఎన్ని రకాల ప్రయత్నం చేశారు, ఎవరు వాటిని కూడా ఇచ్చినట్టుగా ఎట్లా చూపించుకున్నారు, పైనుంచి నరేంద్ర మోడీ అకౌంట్లో, రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తుంటే ఈయన బటన్ ఎట్టా నొక్కాడు, అన్ని చూసాం కదా. ఇంకా కనీసం ఈ రోజున చంద్రబాబు నాయుడు నిజం ఒప్పుకున్నాడు, కానీ ఏదో ఒక రోజు చేస్తానంటున్నాడు. ఆ హోప్ తోటే ఉండాలి. కానీ చెయ్యడు. ఇప్పుడు ఏం చేస్తారు? చెయ్యకపోయినంత మాత్రాన ఇప్పుడు ఆయన వేసే ఆ 20,000 తోటే రైతుకు మొత్తానికి నడిచిపోతుందా? పెట్టుబడి సాయం అందుతుంది, పురుగు మందులు కొంటున్నాడు, పంట పండించేసి కోత కోసుకొని అందులో లాభాలు తింటున్నాడా? అది వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగా ఒక ఊతం. ఎవరికైనా అంతే. ఇప్పుడు అమ్మఒడైనా అంతే, ఫ్రీ బస్ అయినా అంతే, మహిళలకు ఇచ్చే 1500 పెన్షన్ అయినా అంతే, వృద్ధులకు ఇచ్చే పెన్షన్లు పెంచి ఇచ్చిందైనా అంతే.
కాకపోతే ఏంటంటే ఆ పెంచి ఇచ్చిన దాన్ని ఫస్ట్ లో ఎప్పుడో 3 నెలలకి హామీ ఇచ్చాం కదా, అది కూడా కల్పిస్తామని చెప్పి ఆ రోజున ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు కూడా ఆ, ఏదో ఒకటి 2 ఏళ్ళకి వెళ్ళి ఆడ పెన్షన్ ఇచ్చి వచ్చాడు. కాకపోతే దరిద్రం ఏంటంటే 6 నెలల తర్వాత కూడా మళ్ళీ ఆయన ఏదో ఒక ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నాడు. అక్కడ వస్తుంది ఇబ్బంది మొత్తం. అది చూస్తుంటే కొంచెం ఎందుకు ఈ ఓవరు అన్నట్టు అనిపిస్తుంది. అంతే తప్ప ఈ రోజు చంద్రబాబు నాయుడు చెప్పింది లిటరల్ గా నిజం. ఆ నిజాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసామని అనుకో, ఆయన మీద భారం తగ్గించిన వాళ్ళం అవుతాం. చంద్రబాబు నాయుడు మీద ఎప్పుడైతే మనం భారం తగ్గిస్తామో రాష్ట్రానికి భారం తగ్గుద్ది. అదే. రాష్ట్రానికి భారం తగ్గిద్ది అని అంటే మనకి భారం తగ్గుద్ది అని అర్థం. యా, ఈ డెఫినెట్. లాజిక్లన్నీ చూసుకొని చంద్రబాబు నాయుడు ఆ మాట చెప్పాడు. ఆ రోజు మభ్య పెట్టనివ్వండి, ఈ రోజు నిజం చెప్పనివ్వండి. కాదు అని అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఎవరికి నష్టమో ఒకసారి మీరే ఆలోచించుకోండి. అది అసలు డెఫినెట్ గా ఇది మాత్రం మనం కూడా చాలా ఎడ్యుకేట్ చేయాలి సార్. ఎందుకంటే ఫ్రీ స్కీమ్స్ అని జనాలు ఎంత సోమరిపోతులుగా తయారయ్యారంటే, దీన్ని మళ్ళీ కొంతమంది నెగిటివ్ గా తీసుకుంటారేమో కానీ, అసలు ఈ రోజుల్లో మాకు పనికి రావాలంటే, ఇప్పుడు పల్లెటూరులో పని చేయాలన్నా లేకపోతే కన్స్ట్రక్షన్ వర్క్ లో పని చేయాలన్నా సరే, మనం నార్త్ ఇండియా నుంచి తెచ్చుకోవాల్సిన కర్మ వచ్చిందనమాట. వీళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్కరికి నెలకి ఎంతో కొంత ఏదో ఒక ఫ్రీ స్కీమ్ వస్తుంది. సో దాంట్లో ఎంజాయ్ చేసేస్తున్నారనమాట. అలాగే అది రాష్ట్రానికి కూడా ఎంతో భారం అనమాట. ప్రజల్ని లేజీగా చేయడమే కాకుండా రాష్ట్ర ప్రజలకి భారం, మనకి డెవలప్మెంట్ అవ్వకుండా కూడా ఫండ్స్ అన్ని కూడా డైవర్ట్ అయిపోతున్నాయి. మనకు ఒక్కోసారి చూస్తూ ఉంటే ఈ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పంపించిన ఫ్రీ స్కీమ్స్ కనుక మనం ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసి ఉంటే, ఒక అమరావతి కట్టి ఉండేవాళ్ళం, ఒక పోలవరం కట్టి ఉండేవాళ్ళం. సో అంత ఇంకా డబ్బు. ఇంకా చాలా వచ్చాయండి. అవును, అంతంత బొంత డబ్బు. లేని రోడ్లు ఉండేవి. ఎప్పటికప్పుడు ఈ వరదలకు వచ్చే సాయం ఖచ్చితంగా అందుండేది. మా ఇప్పుడు ఈ అమ్మఒడి కింద పిల్లలకి ఇచ్చే 15,000 కోత పెట్టాల్సిన అవసరం, టాయిలెట్కి 1,000 రూపాయలు కట్ చేయాల్సిన పని లేదు, ఇంకో దానికి ఇంకో 1,000 రూపాయలు కట్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ఏది ఉండేది. ఇప్పుడు ఆ వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి ఇప్పుడు మనం స్కూల్స్ నాడు నేడు అని పేరు పెట్టి జగన్మోహన్ రెడ్డి స్కూల్ ని అభివృద్ధి చేస్తున్నాను అన్నాడు, కానీ మొత్తం చేసింది మొత్తం చూశాం కదా. అవును. మనకేం కళ్ళకి కనపడదు ఏం కాదు కదా. నిజంగా చేసి ఉండే పని అవును. అలాంటివన్నీ అవును. అభివృద్ధి. యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.